నా పేరు అంజలి. నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. చుట్టాలందరి బలవంతం మీద నా ఆలన పాలన చూసుకోవడం కోసం మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అందరూ మా పిన్ని నన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నారు. కానీ ఆమె మాత్రం మా నాన్నకు భార్యగా ఇంట్లో అడుగు పెట్టింది. కానీ నాకు తల్లిగా మాత్రం అడుగు పెట్టలేదు. తను నన్ను ఏ రోజు కూడా తన కూతురులాగా చూసుకోలేదు. ఎప్పుడూ ఇంట్లో పనులు చెబుతూ సూటిపోటి మాటలు అంటూ నన్ను చాలా తిట్టేది. చివరికి మా నాన్న కూడా ఆమె నోటికి భయపడి ఆమెను ఒక మాట కూడా అనేవాడు కాదు. కొంతకాలం తర్వాత నాకు చెల్లి పుట్టింది. అప్పటి నుండి నన్ను కనీసం మనిషిలాగా కూడా చూడలేదు. ఎప్పుడు ఆ చిన్న పాపను ఆడించడం, ఇంట్లో పనులు చేయడం ఇది మాత్రమే చేసేదాన్ని. మా చెల్లికి ఎత్తుకోవడం కోసం మా పిన్ని నన్ను స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచేది. కానీ మా నాన్న మాత్రం ఆడపిల్లకి చదువు అవసరం అని చెప్పి నన్ను మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్కి పంపించేవాడు. అలా రోజు ఉదయం లేవడం నుంచి ఇంటి పని చేయడం, చెల్లిని ఆడించడం, తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని చేయడం, చెల్లిని ఆడించడం, తర్వాత చదువుకొని పడుకోవడం. ఇదే నా దినచర్య. నాకు ఏదైనా అవసరం ఉంటే మా పిన్ని 1 రూపాయి కూడా ఇచ్చేది కాదు. దాంతో ప్రతి ఆదివారం మా చుట్టుపక్కల వాళ్ళకి కూలీ పనికి కూడా వెళ్ళేదాన్ని. అలా కూలీ పనికి వెళ్ళగా వచ్చిన డబ్బుతో నాకు ఏదైనా అవసరం ఉంటే కొనుక్కునేదాన్ని. కానీ మా పిన్ని మాత్రం మా చెల్లికి అన్నీ కొనిచ్చేది. తనని మహారాణిలాగా చూసుకునేది. నన్ను మాత్రం ఆ ఇంటి పని మనిషిగా చూసేది. మా చెల్లిని మంచి ప్రైవేటు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలోకి పంపించేవారు. కానీ నన్ను మాత్రం మా ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి పంపించేవారు. అలా మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను 10వ తరగతిలో మా మండలానికి ఫస్ట్ వచ్చాను. దాంతో మా స్కూల్లో హెడ్ మాస్టరు మా నాన్నగారిని కలిసి, అమ్మాయిని బాగా చదివించండి, తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు. కానీ మా పిన్ని మాత్రం 10వ తరగతి తర్వాత అమ్మాయిని చదివించేది లేదు అని చెప్పింది. నాన్నతో చాలా పెద్ద గొడవ పెట్టుకుంది. కానీ నా కోరిక మేరకు మా నాన్నగారు నన్ను మా ఊరికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్లో జాయిన్ చేశారు. అలా ఇంటర్ పూర్తి చేసి అక్కడే ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ మరియు పీజీని కూడా పూర్తి చేశాను. నేను పీజీలో ఉండగా మా కాలేజీ ప్రిన్సిపాల్ నాలో ఒక మాట చెప్పారు. నీకు చాలా తెలివి ఉంది, నువ్వు చాలా బాగా చదువుతావు, ఎలాగైనా సివిల్స్ రాసి కలెక్టర్ అయ్యి ఈ సమాజానికి సేవ చేయాలి అని అన్నాడు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలి అని అనుకున్న నాకు మా ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు చాలా బాగా నచ్చాయి. దాంతో ఎలాగైనా కలెక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలి అనుకున్నాను. ఆ మరుసటి రోజు నుండి నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే నాకు రాజేష్ పరిచయం అయ్యాడు. రాజేష్ చాలా మంచి వ్యక్తి, చాలా తెలివిగలవాడు, ఎప్పుడూ సమాజానికి సేవ చేయాలని ఆలోచించేవాడు. అలా రాజేష్తో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. కొంతకాలం తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిసింది. దాంతో మా పిన్ని ఎలాగైనా నన్ను రాజేష్ని విడదీయాలనుకుంది. నాకంటే 20 సంవత్సరాలు పెద్దవాడైన భార్య లేని తన తమ్ముడికి ఇచ్చి రెండో పెళ్లి చేయాలనుకుంది. కానీ నేను మా పిన్ని వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. దాంతో మా పిన్ని నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే నేను మీ నాన్నని విడిచిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి నన్ను భయపెట్టేది. నేను అలా మా నాన్న మీద ప్రేమతో మా నాన్న కోసం రాజేష్ని వదులుకొని మా పిన్ని వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. చివరికి మా పిన్ని వాళ్ళ తమ్ముడితో నాకు పెళ్లి జరిగింది. అలా నాకు ఇష్టం లేకున్నా కూడా అత్తవారింట్లో బాధతో అడుగుపెట్టాను. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే నాకు ఊహించని సంఘటన ఎదురయ్యింది. నేను మా గది తలుపులు తెరవగానే లోపల రాజేష్ ఉన్నాడు. రాజేష్ను చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అదేంటి, నువ్వు ఇక్కడున్నావేంటి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాను. నిన్ను ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయి, దయచేసి నన్ను మర్చిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బ్రతిమిలాడాను. అప్పుడు నా భర్త నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నాడు. నాకు అంతా తెలుసు. రాజేష్ నాకు అన్ని విషయాలు చెప్పాడు.
మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం చెప్పాడు. మీరు కలెక్టర్ అవ్వాలనుకున్న మీ కోరికను కూడా చెప్పాడు. మా అక్క బలవంతం మీదనే తల్లి లేని నా పిల్లలకు తల్లి కావాలని మాత్రమే నిన్ను నేను రెండో పెళ్లి చేసుకున్నాను, కానీ నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు అని నా భర్త అన్నాడు. అంతేకాకుండా ఏ ఆడపిల్ల అయినా తన మనసుకు నచ్చిన వ్యక్తిని భర్తగా అంగీకరిస్తుంది, కానీ తన మనసుకు నచ్చని వ్యక్తితో జీవితాంతం కలిసి సుఖంగా ఉండలేదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నీకు ఇష్టం లేకుండా నేను నీ భర్తగా ఉండాలనుకోవట్లేదు అని చెప్పాడు. ఈ విషయం మా అక్కకు తెలిస్తే తను పెద్ద గొడవ చేస్తుంది. అందుకే మీ ఇద్దరిని నేను చదివిస్తాను. మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వండి. మీ ఇద్దరు కలెక్టర్ జాబ్ కొట్టిన తర్వాత మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పిన నా భర్త మా ఇద్దరికి మాట ఇచ్చాడు. కానీ అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అంతేకాకుండా నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉండి చదువుకో. అలా అయితే మా అక్కకు ఎటువంటి అనుమానం రాదు అని అన్నాడు. అలా ఇద్దరం సివిల్స్కి ప్రిపేర్ అయి ఇద్దరం సివిల్స్ పాస్ అయి కలెక్టర్ జాబు సాధించాము. తర్వాత మాకు మాట ఇచ్చినట్టుగానే నా మొదటి భర్త నాకు మరియు రాజేష్కి పెళ్లి జరిపించాడు. ఈ విషయం తెలిసినటువంటి మా పిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తర్వాత తన తమ్ముడు తనకు తెలియకుండా ఇలాంటి పని చేశాడని గుండెలు బాదుకుంటూ చాలా రోజులు ఏడ్చింది. నన్ను ఏమీ అనలేక నన్ను అనాలి అనుకున్న మాటలు, నన్ను తిట్టాలనుకున్న తిట్లు అన్నీ మా నాన్నను అనేది. కొంతకాలం తర్వాత మా నాన్నకు వయసు మీద పడటంతో ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. పని చేసే వాళ్ళెవరూ లేకపోవడంతో ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పిన్ని చెల్లె ఇద్దరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ విషయం తెలిసి నేను వాళ్లకు ఆర్థికంగా చాలా సహాయం చేశాను. మా చెల్లిని నేను చదివించాను. మా నాన్నను పిన్నిని మా ఇంటికి తెచ్చుకుని ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకున్నాను. రాజేష్ కూడా మా నాన్నతో పాటు పిన్నిని కూడా చాలా బాగా చూసుకునేవారు. చివరికి మా పిన్నిలో మార్పు వచ్చి తను నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంది. నన్ను క్షమించమ్మా. నీ గురించి నిజం తెలియక నువ్వు ఇంత మంచిదానివి అని తెలియకుండా నిన్ను చిన్నప్పటి నుంచి చాలా చిత్రహింసలు పెట్టాను, చాలా బాధ పెట్టాను. చివరికి నీకు ఇష్టం లేకపోయినా నీకంటే పెద్దవాడైన మా తమ్ముడితో బలవంతంగా పెళ్లి చేశాను. కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు. నన్ను క్షమించమ్మా అని చెప్పి బాధపడింది. అప్పుడు నేను మా పిన్నితో ఇలా అన్నాను. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి మనందరం కలిసి సంతోషంగా ఉందాం అన్నాను. మా పిన్నిలో వచ్చిన మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది. కథ సమాప్తం అండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్యూ.